దేవలక్ష్మి గారు, యాజ్ ఎ కౌన్సిలర్గా ఒక పోక్సో కేసు తీసుకుందాం. వన్స్ వాళ్ళ మీద ఈ లైంగిక వేధింపులు జరిగినప్పుడు, అత్యాచారానికి గురైనప్పుడు వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కోర్టులో జడ్జి ముందు చెప్పాలి, లాయర్ అడిగే ప్రశ్నలు ఫేస్ చేయాలి. వాళ్ళ మానసిక స్థితి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులకే తెలుస్తుంది. వాళ్ళకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? అంటే అలా నిలబడి చెప్పాలంటే చాలా మానసిక స్థైర్యం కావాలి. వాళ్ళని వాళ్ళు ఒక ధైర్యం చెప్పుకొని నిలబడాల్సిన పరిస్థితి. యూజువల్గా కోర్ట్ అంటే జనరల్గా అందరికీ భయము. ఇంకా కమింగ్ టు విక్టిమ్స్, వాళ్ళకి అసలు కోర్ట్ అన్న మాట వింటేనే భయం అవుతుంది. సో మేమేం చేస్తున్నామంటే భరోసాలో విక్టిమ్ ట్రయల్ ఎవిడెన్స్ ఉంది అన్న ముందు రోజు భరోసాకు పిలిపించుకొని వి విల్ కండక్ట్ మాక్ ట్రయల్స్. అంటే రోల్ వైజ్ ఒక్కొక్క స్టాఫ్, ఒకరు జడ్జ్ రోల్, ఒకరు చీఫ్ ఎగ్జామిన్, ఒకరు క్రాస్ ఎగ్జామిన్, ఒకరు క్లర్క్, అట్లా రోల్స్ తీసుకుంటూ రోల్ వైజ్ మేము వాళ్ళని ట్రైన్ చేస్తాం. ఇట్లా ఉంటుంది, సేమ్ జడ్జి కూడా కోర్టులోనే ఇట్లా ఉంటారు, చీఫ్ ఎగ్జామినేషన్ ఎట్లా జరుగుతుంది, క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా జరుగుతుంది అని లిటిల్ ఎగ్జాంపుల్స్ అనేది మాక్ ట్రయల్స్ కండక్ట్ చేస్తూ విక్టిమ్స్ని కోర్ట్ అట్మాస్ఫియర్ కొంచెం అవగాహన కల్పించేటట్టు మేము మాక్ ట్రయల్స్ కండక్ట్ చేస్తాం. అండ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నావు కాబట్టి లాస్ట్ మంచిగా చెప్పాలి అని చెప్పి మేము మోటివేట్ చేస్తూ ఉంటాము, చాలా ధైర్యం కల్పిస్తుంటాము. అసలు మేము మీ పక్కనే ఉంటాము అని చెప్పి కూడా మేము అష్యూరెన్స్ ఇచ్చి ఎవిడెన్స్ ప్రాపర్గా వచ్చే విధంగా అమ్మాయికి సపోర్ట్ చేస్తుంటాం. మీరు ఇచ్చే సపోర్ట్ని కానీ, మీరు ఇచ్చే కౌన్సిలింగ్ కానీ తీసుకొని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారా? జనరల్గా ఏడవడం అంత సిచ్యువేషన్ అయితే ఉండదు, బట్ భయం అనేది ఉంటుంది. ఆ భయం పోవడానికి ఇప్పుడు ఫిల్లిస్ క్రిస్టల్ కౌన్సిలింగ్ టెక్నిక్స్ అని అండ్ మేము బ్రీతింగ్ టెక్నిక్స్ అని అప్పటికప్పుడు చేసే విధంగా, స్టేబుల్ అయ్యే విధంగా మేము అది చెప్తాము. అండ్ ముందు రోజు కూడా ఈ వాళ్ళకు ఒక అలవాటు అవ్వాలి, కొంచెం చెప్పడానికి ధైర్యం రావాలని ముందు పిలిపించుకొని మాక్ ట్రయల్ అది బాగా యూజ్ అవుతుంది. బికాస్ కోర్ట్ అట్మాస్ఫియర్ లాగానే మేము ఒక్కొక్కరం రోల్ తీసుకుంటాం కాబట్టి సేమ్ అది కోర్టులో కూడా అట్లానే ఉంటుంది, సేమ్ ఇట్లానే ఉంటుంది అని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఫ్రీ అప్ అయిపోతారు.